ఇద్దరు తపస్సు చేస్తున్నారు ఏంటండి, దేవా ప్రత్యక్షమో, దేవా అంటే కడప ఏం కావాలి. పక్కన ఆడు కూడా ప్రాణం చేస్తున్నాడు. తండ్రి దేవా, ఆ పక్కోడికి ఏమిస్తావో దానికి రెండంతలు నాకు ఇవ్వనట. దేవుడు పక్కోడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి? ఆయన ఏమడిగాడు ప్రభువా? ఆయన నీకు ఏది ఇస్తే రెండంతలు ఆయనకి కావాలన్న దేవుడు అబద్ధం అంట కదా. నీకేది కావాలంటే ఆయన రెండంతలు అడిగాడు అంటే, అలాగా ప్రభువా అంటే నేను ఎకరం పొలం అడిగితే 2 ఎకరాలు వస్తాయా? 2 అడిగి ఇల్లు అడిగితే 4 ఇల్లు వస్తాయా? అయ్యో, కేజీ బంగారం పడితే 2 కేజీలు వస్తాం. ఆలోచించి స్వామి నాకు ఒక కన్ను తీసే అన్నాడంట. వీడికి ఒక కన్ను పోయింది, వాడికి 2 కళ్ళు పోయినాయి. ఏంటండి, పక్కోడికి ఎత్తిస్తే నీకెందుకు? నీకు కావాల్సింది నువ్వు అడుక్కోవచ్చు కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా పక్కోళ్ళని ఆశీర్వదించకూడదు, నన్ను మాత్రమే ఆశీర్వదించు, నాకు మాత్రమే కావాలి, నాకు ఎక్కువ కావాలి అనుకుంటే దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు. ఆయనకి పక్షపాతమో లేదు. దేవుడిని అడగాల్సి వచ్చినప్పుడు నీకు ఉపయోగకరమైనది అడుగు. ఏం కావాలని అడిగితే ముట్టుకుందంతా బంగారం అవ్వాలని అంటాడు ఒకడు. ముట్టుకుందంతా ఇచ్చాను పోరా అన్నాడంట భక్త అన్నాడు. ఇక అట్టట్ట చెట్టు ముట్టుకుంటూ చెట్టు బంగారం, కొండ ముట్టుకుంటూ కొండ బంగారం, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంటికి వచ్చేస్తాడు. భార్య ఎప్పుడు బంగారం అంటది, దానికి కావాల్సినంత బంగారం ఇవ్వాలని. ఏంటంటే ఆ చిన్న పాప వాళ్ళ అమ్మాయి నాన్న వచ్చి ఎదురొచ్చిందంట పరిగెత్తుకుంటూ, చాలా రోజు తపస్సుకెళ్ళి రాలేదని. నా బంగారం ఎత్తుకున్నాడు, బంగారం అయిపోయింది. బిడ్డ ముఖ్యమా, బిడ్డతో బంగారం ముఖ్యమా చెప్పండి? ఎప్పుడైనా మీరు గమనించారా? బిడ్డతో బంగారం పెట్టుకొని బిడ్డను సంపాదించుకోగలవా? బిడ్డ ఎంత ప్రశస్తమైందో దేవుడు నాకేమిచ్చాడంటే ఏంటంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. దేవుడిచ్చిన బిడ్డల కంటే బంగారాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. భార్య చూసింది, అయ్యో బంగారం అయిపోయింది, సరే ఆకలేస్తుంది, చాలా రోజులైంది, అన్నం పెట్టా అన్నదంట. అన్నం పెట్టా అన్నాడు. బాబు నువ్వు దూరం ఉండి పెడతాను కానీ నన్ను ముట్టుకో. భార్య భయపడిపోయి పాపం